బంగారం ప్రియులకు స్వాతంత్ర దినోత్సవం రోజున ధరలు దిగివచ్చాయి. యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న సంకేతాల నేపథ్యంలో బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే వరుసగా ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఎట్టకేలకు ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో, అదే విధంగా దేశీయ మార్కెట్లో కూడా పసిడి ధరలు పడిపోయాయి. ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తే డాలర్, బాండ్ ఈల్డ్స్ గిరాకీ పడిపోయి గోల్డ్ వాల్యూ పెరుగుతుంది. తాజాగా ఆగస్టు 15న బంగారం, వెండి ధరలు దిగొచ్చాయి. తులం బంగారంపై 100 రూపాయల మేర తగ్గింది. మరి దేశంలోని ప్రధాన నగరాలలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 65,690 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 71,650 వద్ద కొనసాగుతోంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 65,540 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల తులం బంగారం ధర 71,500 వద్ద ఉంది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 65,540 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 71,500 వద్ద ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 65,540 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 71,500 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 65,540 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 65,540 వద్ద ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 71,500. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 65,540 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల ధర 71,500 రూపాయల వద్ద ఉంది. ఇక బంగారం ధరలు తగ్గుముఖం పడుతూ ఉంటే వెండి మాత్రం ఎగబాకింది. కిలో వెండిపై స్వల్పంగా అంటే 100 రూపాయల వరకు పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర 83,700 రూపాయలుగా ఉంది. హైదరాబాద్, కేరళలో 87,900 రూపాయలు వద్ద ఉండగా, బెంగళూరులో మాత్రం 79,900 వద్ద ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో చూసినట్లయితే స్పాట్ గోల్డ్ రేటు ప్రస్తుతం ఔన్సుకు $2,450 వద్ద ఉంది. అంతకుముందు ఇది ఒక దశలో $2,470 పైకి కూడా చేరింది. ఇక స్పాట్ సిల్వర్ ధర $27.65 వద్ద కొనసాగుతోంది. ఇదే సమయంలో డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.98 వద్ద ఉంది.